హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసి మేధాశక్తిని పెంచే సొరకాయ కొబ్బరిపాలు, ఈ రెండింటి కాంబినేషన్లో హల్వా, అది కూడా చక్కెరని యూజ్ చేయకుండా బెల్లంతో హెల్దీగా సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ సొరకాయ హల్వా కోసము నేను ఇక్కడ ఒక 2 పెద్ద సైజులో ఉన్న సొరకాయలను అయితే తీసుకున్నాను. ఈ సొరకాయల్ని పైన ఉన్న చెక్కునంతా పీల్ అవుట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని లోపల ఉన్న ఆ మెత్తటి పార్ట్ని కూడా ఆ వైట్ని అంతా తీసేసుకోవాలి. అలాగే ఏమన్నా గింజలు ఉన్నా కూడా ఆ గింజలు మొత్తాన్ని తీసేసుకొని ప్లెయిన్గా తీసుకోవాలి. పైన ఉన్న ఆ గ్రీన్ పార్ట్ని మాత్రమే తీసుకొని తురుముకోవాలి. అలాగే తురుముకునేటప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద సైజు హోల్స్ ఉన్న బ్లేడ్స్ని తీసుకొని అందులో తురుముకోవాలి. అలా తురుముకోవడం వల్ల హల్వా చేసేటప్పుడు మెత్తగా గుజ్జుగా అవ్వకుండా తినేటప్పుడు ఆ సొరకాయ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఇలా తురుముకున్న ఈ సొరకాయని వాటర్ ఏమీ లేకుండా ఇలా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలా వాటర్ని పిండుకొని తీసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పట్టదు. లేదంటే ఈ సొరకాయలో నుండి నీరంతా ఊరి, అలాగే మనం కొబ్బరిపాలు వేస్తాం కదా, ఆ కొబ్బరిపాలు అన్నీ కలిసి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇలా వాటర్ని అంతా పిండుకొని తీసుకోండి. ఇలా సొరకాయనంతా ఒక కప్పులోకి పిండుకొని తీసుకున్న తర్వాత ఈ సొరకాయ ఎన్ని కప్పులు ఉందో మెజర్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 కప్పుల వరకు వచ్చింది. కరెక్ట్గా 2 కప్పుల వరకు సొరకాయ అయితే తురుముకునింది వచ్చింది. ఇప్పుడు ఈ 2 కప్పుల సొరకాయకి గాను 1 కప్పు కొబ్బరిపాలను తీసుకోవాలి. ఈ కొబ్బరిపాలు చిక్కటి కొబ్బరిపాలు ఒక ఫుల్ టెంకాయ తీసుకొని అందులో నుండి వాటర్ని ఎక్కువగా వేయకుండా చిక్కగా తీసుకున్న కొబ్బరిపాలు నాకైతే 2 కప్పుల వరకు కొబ్బరిపాలు వచ్చాయి. అందులో 1 కప్పు ఈ హల్వా కోసము యూస్ చేస్తున్నాను. కొబ్బరికి వెనక ఉన్న బ్యాక్ పార్ట్ మరి బ్లాక్గా ఉంటే తీసేయండి, లేదంటే డైరెక్ట్గానే మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత సొరకాయని వేసుకొని ఈ సొరకాయని మీడియం ఫ్లేమ్లో 5 నుండి 10 నిమిషాలు ఒక 50% మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొబ్బరిపాలు 1 కప్పు వేసుకోండి. కొబ్బరిపాలు వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరిపాలంతా ఇంకి సొరకాయ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా సొరకాయ అంతా దగ్గరికి రాగానే ఇందులో బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల సొరకాయకి గాను 1 కప్పు బెల్లాన్ని తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం పౌడర్ని తీసుకున్నాను. ఈ 1 కప్పు బెల్లం పౌడరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం మైల్డ్గా తక్కువగా తినేవాళ్ళు అయితే 3/4 కప్పు వరకు తీసుకోండి. అయితే ఈ పౌడర్ వేయగానే కలర్ అంతా చేంజ్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఎక్కువ స్వీట్ ఉండొచ్చని. లేదండి, హల్వాకి కొంచెం స్వీటు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ 1 కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుంది. మీరు కలర్ చూసి ఎక్కువ అవుతుంది అని అనుకోవద్దు. ఈ బెల్లం పౌడర్ అంతా కరిగి దగ్గరికి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని, 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని హల్వా దగ్గరకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. అలాగే బెల్లం పొడి ప్లేస్లో మీరు తురుముకున్న బెల్లాన్ని తీసుకోవాలి అంటే కొబ్బరి పాలతో పాటు తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకున్నారంటే బెల్లం కరిగి అన్నీ ఒకేసారి ఉడుకుతాయి. అలాగే మీకు ఈ కలర్ నచ్చకపోతే మీరు వైట్ కలర్లో బెల్లాన్ని తీసుకోండి. నేను తీసుకున్న బెల్లము ఆర్గానిక్ బెల్లము. ఇక్కడ అన్నీ హెల్దీగా చేస్తున్నాం కాబట్టి హెల్దీ వేలో ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. మీకు ఈ కలర్ నచ్చకపోయిందంటే లైట్ కలర్లో ఉన్న బెల్లాన్ని వాడుకోండి. ఫైనల్గా గీలో జీడిపప్పును వేయించి ఆ జీడిపప్పును కూడా నెయ్యితో పాటు వేసుకున్నాను. ఈ జీడిపప్పుతో పాటు కిస్మిస్, బాదము, మీకు ఇష్టమైన నట్స్ని వేసుకోండి. నేనైతే జీడిపప్పును మాత్రమే తీసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నిందండి. ఒకసారి హెల్దీ వేలో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.